ఇక అనుమానము, ప్రత్యక్షపూర్వకంగా అనుమానము కలుగుతుంది. అను అంటే తరువాత, మానము అంటే తెలియబడుతుంది అని దీని అర్థం. అనుమానం అంటే ముందు ఒక వస్తువును ప్రత్యక్షంగా చూచి తరువాత దాని మూలమున వేరొక వస్తువును ఊహించడం. ఉదాహరణకు పొగను చూచి అచ్చట నిప్పు ఉన్నది అని తెలుసుకుంటాం. కానీ నిప్పు ఉన్న చోట కొన్ని సమయాల్లో పొగ లేకపోవచ్చును. కానీ పొగ ఉన్న చోట నిప్పు తప్పనిసరిగా ఉంటుంది అని దానికి ఒక ప్రమాణం. అనుమానం ఉంటుంది అంటే అది అనుమాన ప్రమాణం, ఉంది అంటే ప్రత్యక్ష ప్రమాణం. అంటే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే ఉత్త నిప్పులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. కానీ దాన్ని అనరు. పొగ లేని నిప్పు లేని పొగెట్ల వస్తుంది అంటారు. కానీ పొగ లేని నిప్పు ఉండదు అనరు. కాబట్టి నిప్పు ఉంటేనే పొగ వస్తుంది అని గుర్తు. ఉత్త పొగ ఉండదన్నమాట. అందుకు దాని యొక్క ప్రమాణం తప్పనిసరిగా. కనుక పొగ ప్రత్యక్ష ప్రమాణము వలన తెలియబడింది. పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహించడం జరుగుతుంది. ఇట్లు ఊహించడమే అనుమాన ప్రమాణం. దాని వలన కలిగిన జ్ఞానం అనుమిత జ్ఞానం అంటారు. మూడవది ఉపమానం.